ఆంధ్ర రాజకీయం మాత్రం పూర్తిగా దిగజారిపోయింది. మీడియా అనేటువంటి దానికి కంట్రోల్ లేకపోవడం, మీడియా కూడా అటో ఇటో మారిపోవడంతో నిజాయితీగా నిర్భయంగా నిష్పక్షపాతంగా మాట్లాడడం చచ్చిపోతుంది. దీంతో అరాచకం రోడ్డెక్కేస్తుంది. మొన్న మధ్యన ధరణి కోట ఏదైతే ఇప్పుడు అమరావతి ఒరిజినల్ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామం ధరణికోటలో ఒక నెల రోజుల క్రితం, అది పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం చేశారు. అలా చేశారంటూ తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయం క్రోసూరులో, అదే పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి క్రోసూరులో దగ్ధం చేశారు. దాంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం. ఇద్దరు మావాళ్ళుళ్ళే. అక్కడ విశేషం ఏంటంటే వైసీపీ తరపున తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న వాళ్ళు మావాళ్ళుళ్ళే. భాష్యం ప్రవీణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఆయనకి సీట్ వచ్చేదాకా వెంటపడి కృషి చేశారు ఆయన. దాంతో భాష్యం ప్రవీణ్ ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి, వీళ్ళ మధ్యన పోరాటంలో ఇప్పుడు కార్యాలయాలు తగలబెట్టుకోవడం. అంటే పల్నాడు పరిస్థితి మారి పాత స్టేజీ నుంచి సెటరేట్ అయితే ఇప్పుడు మళ్ళీ పాత స్టేజీలకి ఇటుండేది కాదు. ఇదివరకు అటు పక్కన పిడుగురాళ్ళ మాచర్ల అటు పక్కన ఉండే ఘర్షణలు ఇప్పుడు ఈ ప్రాంతానికి ఘర్షణలు తీసుకొస్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇది. ప్రశాంత వాతావరణంలో ఘర్షణల వాతావరణం సృష్టించబడుతుంది.